బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టాలో అసభ్యకర పదజాలంతో దూషించడంతో ఆత్మహత్యకు పాల్పడింది హాసిని అని చర్చ జరుగుతోంది. అక్కడ నిఖిల్ అనే యువకుడు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇన్స్టా స్నాప్చాట్లలో చెప్పలేని మాటలతో నిఖిల్ వేధించాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. నిఖిల్ హాసిని ఇద్దరు కూడా క్లాస్మేట్స్. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ సరిగ్గా లేదు. మరి ముఖ్యంగా నిఖిల్ అసభ్యకర పదజాలంతో మెసేజ్లు చేసేవాడను, లేకపోతే దానికి సంబంధించి టెక్స్టింగ్ చేసేవాడంటూ కూడా అక్కడ పేరెంట్స్ ఆరోపించడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఇన్స్టాలో అసభ్యకర పదజాలంతో దూషించడంతో ఆత్మహత్య చేసుకుందంటూ కూడా హాసిని అనే అమ్మాయికి సంబంధించి కుటుంబం ఆరోపించడం జరుగుతోంది. నిఖిల్ అనే యువకుడి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందంటూ కూడా ఇక్కడ ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇన్స్టా స్నాప్చాట్లలో చెప్పలేని మాటలతో నిఖిల్ వేధించాడంటూ కూడా మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు తండ్రి ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. నా పేరు సతీష్ కుమార్ సార్. నా బిడ్డ పేరు వై హాసిని. మేము ఉండేది భువనగిరి నివాసం విద్యానగర్. అయితే శనివారం నాడు మా బామ్మది సీరియస్ అయితే హైదరాబాద్ దవాఖాన కొంపెలు తీసుకుపోయినాము. శనివారం ఆదివారం 2 రోజులు అతని గురించి తిరగడం అయింది. నేను సాయంత్రం మధ్యాహ్నము మా భార్య అందరం కలిసి వెళ్ళేవాళ్ళేము. మేము అందరం వెళ్ళిపోయినాము చూడడానికి. 4:30 నుంచి 4:30 టైం నుంచి అతను ఒక నిఖిల్ అనే వ్యక్తి మా బిడ్డను విపరీతమైన వేధింపు ఎట్లా అంటే అసలు సంబంధం లేని మాటలు, చనిపోయడానికి 100% గురి చేసి ఆమె సాగుకు కారణమైండు. ఆ వ్యక్తి పేరు నిఖిల్. నిఖిల్ టేకుల సోమవారం వాళ్ళ సొంత ఊరంట. వాళ్ళు ఉండేది ఇప్పుడేమో రామ్ నగరు. మా బిడ్డ ఫోన్లా ఇన్స్టాగ్రామ్లా స్నాప్లా అవన్నీ చూస్తే ఆ మాటలకు మాకే ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పరాని బాధ. నువ్వు ఎందుకు పనికి రావే, నువ్వు మనమే, నువ్వు సావే, నువ్వు ఎందుకున్నవే అని విపరీతమైన సాగు గురి చేసి మా బిడ్డ ఎవరి చెప్పుకోలేక ఆమె ఉరేసుకొని చనిపోయింది సార్. నాకు న్యాయం చేయండి సార్, మీ దండం పెడతా. నా బిడ్డను న్యాయం చేయండి సార్, ఇమీడియట్లీ న్యాయం చేయండి సార్. నా పానం పోతుంది సార్. నాకు ఒక్కగానొక బిడ్డ సార్. ఒక్క మ్యాటర్లు ఎట్లా అంటే విపరీతమైన టార్చర్ సార్. ఘోరంగా మా బిడ్డ స్క్రీన్ షాట్ వాడు తెలివితోటి అన్ని డిలీట్ చేసేటట్టు చేసింది సార్. మా బిడ్డ ఏదో పాపం బాధపడి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఫోన్లో పెడితే ఈ ఫోన్ సిఎస్ఆర్ నిన్న ఇచ్చినాము. ఇది సార్ కాపీస్. రైట్, అది ఆ తండ్రి ఆవేదన, ఆ తండ్రి ఆరోపణ. అనరాని మాటలతో, బహుశా ఇంతకు మించి అసభ్యకర పదజాలంతో తన కూతురుని వేధించేవాడంటూ కూడా ఆ తండ్రి ఆరోపించడం జరుగుతోంది. ఆ వేధింపులు తట్టుకోలేకి బల్వన్ మరణానికి పాల్పడింది తన బిడ్డ అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అతగాన్ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎవరైతే ఆ విద్యార్థి నిఖిల్ ఉన్నారు, మెసేజ్లు పంపినటువంటి నిఖిల్ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. నిఖిల్, హాసిని ఇద్దరు కూడా భువనగిరి పట్టణానికి చెందినవారు. వీరికి గత కొంతకాలం ఎప్పటి నుంచి కూడా చదువుకున్నటువంటి పరిచయం ఉంది. ఆ పరిచయంలోనే భాగంగా కూడా ఆ తరచు ఇంతకుముందు ఇద్దరు కూడా ఇష్టపడి ఉన్నటువంటి వ్యక్తులే. కానీ గత కొంతకాలం నుంచి కూడా ఆ మెసేజ్లు ఏదైతే చూస్తున్నామో, ఆ మెసేజ్లు ఏదైతే అమ్మాయికి మెసేజ్లు పంపిస్తూ కూడా నువ్వు సికి వేస్ట్, తెరుగు వేస్ట్, ఒక అసభ్య పదజాలంతో ఉన్నటువంటి మెసేజ్లు, మనం చెప్పరానటువంటి మెసేజ్లు, నువ్వు ఇక బతికుండి కూడా వేస్ట్, చచ్చిపో అంటూ కూడా నిన్న సాయంత్రం ఆ మెసేజ్ పెట్టిన సమయం కూడా చూస్తున్నాం. 6 గంటల సమయంలో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఆ మెసేజ్ చూసిన తర్వాత ఒక 15-20 నిమిషాలకే అమ్మాయి ఇంట్లో ఉరి వేసుకొని కూడా ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. హాసిని తండ్రి చెప్తున్నటువంటి ప్రకారం మాత్రం నిఖిల్ అనే యువకుడు తమ కూతురికి ఈ విధంగా ఇలాంటి మెసేజ్లు పంపుతున్నారు. అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ వేధింపులు
భరించలేకనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆ తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరు కూడా ఇంటర్లో క్లాస్మేట్స్ అని తెలుస్తుంది. ప్రస్తుతం అమ్మాయి డిగ్రీ చదువుతున్నది భువనగిరి పట్టణంలోనే డిగ్రీ చదువుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఇంట్లోనే ఎవరు లేని సమయంలో కూడా వేరే రూమ్ లోకి వెళ్లి కూడా ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా మెసేజ్లు కూడా అతను మొత్తం ఆ స్క్రీన్ షాట్స్ ఆ డేటా అంతా కూడా తీసుకొచ్చి మీడియా ముందు కూడా చూపించడం జరుగుతుందని చెప్పవచ్చు. నిన్న వచ్చినటువంటి మెసేజ్ల ఆధారంగానే చనిపోయిందని పోలీసులకు కూడా ఇదే విధమైనటువంటి ఆ మెసేజ్లను కూడా వాగ్మూలాలను కూడా ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తిగా నిఖిల్ ఏదైతే ఉన్నదో నిఖిల్ మెసేజ్ల వల్లనే ఈ విధంగా చనిపోయిందని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం విచారణ ప్రారంభించడం జరిగింది. ఎందుకు అమ్మాయి చనిపోవడానికి ఒక నిఖిల్ పంపినటువంటి మెసేజ్లే కారణమా మరేదైనా అనుమానాలు ఉన్న కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. ఒక్కగానొక్క కూతురు ఈ విధంగా ఇంట్లో ఉరి వేసుకొని చనిపోవడం పట్ల తల్లిదండ్రులతో కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి భువనగిరిలో కనపడుతుంది. సచిన్ రైట్ రమేష్. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు ఈ అంశానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ వేగవంతమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఇన్స్టాలో అసభ్య పదజాలంతో దూషించడంతో ఆత్మహత్యకు పాల్పడింది తన కూతురు హాసిని అంటూ కూడా ఆ కుటుంబం ఆరోపించడం జరుగుతోంది. నిఖిల్ అనే యువకుడి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇన్స్టా స్నాప్చాట్లలో చెప్పలేని మాటలతో నిఖిల్ వేధించాడంటూ కూడా మృతురాలి తండ్రి ఆరోపించడం జరుగుతోంది. నిఖిల్ హాసిని ఇద్దరు కూడా క్లాస్మేట్స్. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ వాట్సాప్ సంభాషణ కావచ్చు, లేకపోతే ఇన్స్టా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎగ్జాక్ట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు చాట్కి సంబంధించి మీరు చూస్తే కనుక అక్కడ బ్లర్ చేస్తున్న ఆ పదాల దగ్గర మనం మాట్లాడుకోలేనివి, మనం మాట్లాడడానికి తగ్గనివి, వినడానికి కూడా ఇబ్బంది పడి అటువంటి పదాలు అక్కడ ఉపయోగించడం జరిగింది. కాబట్టి వాటిని మేము బ్లర్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, నీహా అంటూ లవ్ ఇమోజీతో అక్కడ మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆ కాన్వర్సేషన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అది ఆ తండ్రి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అటువంటి టెక్స్టింగ్ చేయడం వల్ల, అటువంటి కాన్వర్సేషన్ కారణంగానే తమ కూతురు బలవన్ మరణానికి పాల్పడిందంటూ కూడా ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురిచడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పిల్లల విషయంలో మరొక్కసారి పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చామా, పిల్లలకు ల్యాప్టాప్ ఇచ్చామా, పిల్లలకు దీంతో పాటు అంటే ట్యాబ్ ఇచ్చామా లేకపోతే కంప్యూటర్ ఇచ్చామా అనేది వాళ్ళకి ఇచ్చామా అని వదిలేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సెల్ ఫోన్స్ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, లేకపోతే ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారా? ఎందుకంటే చదువుకునే వయసులో అప్పుడప్పుడే మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది, ఆలోచించే ధోరణి మారుతూ ఉంటుంది. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి ఏం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడడం, ఆ ఫోన్ కాన్వర్సేషన్స్ కావచ్చు, లేకపోతే ఫోన్లో మెసేజ్లు కావచ్చు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అడిగి తెలుసుకోవడం, వాళ్ళు పడుతున్న ఇబ్బందులని అడిగి తెలుసుకోవడం, అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ కాన్వర్సేషన్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకోవడం, ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం కనిపిస్తోంది.